హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫిష్ ఎగ్ ఫ్రై తయారు చేయబోతున్నాం. ఇది చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకున్న సూపర్ రెసిపీ అండి. ఈ మసాలా ఫ్లేవర్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఎందుకు ఆలస్యం, ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ముందుగా అయితే ఫిష్ ఎగ్ అయితే 1/2 kg వరకు తీసుకున్నాను. దీన్ని అయితే నీట్ గా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఒక బాండి పెట్టి అందులోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి. సో ఇందులోనే జీలకర్ర అలాగే కొద్దిగా అయితే కరివేపాకు వేసుకొని మనం క్లీన్ చేసుకునే ఎగ్ ఉంది కదా, ఇదైతే వేసేసుకోవాలి. సో దీన్ని అయితే మెల్లగా కలుపుకోవాలి. ఎగ్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి నెమ్మదిగానే కలుపుతూ ఉండాలండి. సో ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసేసుకోవాలి. సో ఇక వీటిని అయితే మెల్లగా కలుపుతూ ఉండాలి. సో మనకు ఆయిల్లో అయితే ఎగ్ అనేవి చాలా గట్టి పడుతుంది కాబట్టి నెమ్మదిగా మనం సపరేట్ చేస్తూ ఉండాలి వీటిని. ఇంకా దీన్ని అయితే మనం మీడియం ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలండి. సో చూస్తున్నారు కదా, వీటిని అయితే ఇలాగ నార్మల్గా చిదుముతూ ఉండాలి. అయితే మనకి ఎగ్ ఒక్కొక్కలాగా అయితే సపరేట్గా వస్తుంది, లేదంటే ఉండల్లాగా అయిపోతుంది. సో ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. సో కొద్దిగా పేషెన్స్తో చేస్తే చాలండి. ఇక దీన్ని అయితే కాస్త పేషెన్స్తో ఫ్రై చేస్తే చాలండి, చాలా టేస్టీగా అయితే కుదురుతుంది. అండ్ ఇలాగే కలుపుతూ ఉండాలి, లేదంటే అతుక్కుంటూ ఉంటుంది మధ్యలో. సో మనకు కాస్త ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది నార్మల్ కంటే. ఇంకా చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా. ఇక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను, అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఫిష్ ఎగ్ ఫ్రై ఫైనల్కి వచ్చింది కాబట్టి నేను కారం వేసేసుకుంటున్నాను. సో ఇదైతే ఇంకా కలిపేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బయటకు వస్తుంది అండ్ ఇవైతే క్రిస్పీగా కూడా ఫామ్ అయింది. గోల్డెన్ బ్రౌన్ వచ్చిందంటే చాలండి, ఇది ప్రిపేర్ అయినట్టే. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ అవుతుంది. అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడం ఏనండి. అండ్ మనకు రెస్టారెంట్ స్టైల్ రెసిపీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది. అండ్ ఈ ఎగ్ ఫ్రై అనేది అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక దీన్ని అయితే మన జొన్న రొట్టెలు లేదు చపాతి, ఇక దేంతోనైనా తిన్నా చాలా టేస్టీగా అయితే వస్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరింది అనేది అయితే కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీని అయితే మీ ఫ్యామిలీ అండ్ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.